పసుపు పసుపు చెట్లు చూడండి ఎంత చక్కగానో పసుపు ఎంత చక్కగా వచ్చిందోనో. నేను ఓన్లీ ఇవి 2 బ్లాక్ టబ్బుల్లోనే పెట్టాను. ఎంత పసుపు వచ్చిందో మీరే చూడండి. అంత కొమ్ములు అయిపోయాక ఎన్ని కొమ్ములు వచ్చాయో. నేను అన్నీ ఇలా కొడుతుంటే లోపల భూమిలో ఉండిపోయినాయి. అన్నీ తీసాను. ఇవన్నీ పీకితే వచ్చిన దాంట్లో తీస్తున్నాను. అన్నీ తీసి నీళ్ళలో వేసాను. చూడండి ఎంత చక్కగా పసుపు అండి. 2 ఓన్లీ బ్లాక్ టబ్బుల్లోనే అంత ఆర్గానిక్ పసుపు. చూడండి పసుపు క్లీన్ చేసుకోవడం కూడా ఎంత ఈజో. మనం పసుపు కూడా చక్కగా తయారు చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. చూడండి ఇలా బకెట్లో నీళ్ళు తీసుకొని పసుపు అంతా తీసేసి కొంచెం సేపు నానబెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తే తర్వాత ఇలా అన్నం అనుకోండి అంత మట్టి అడిపోతుంది. 2-3 సార్లు కడుక్కోవాలి శుభ్రంగాను. మనం ఎప్పుడైనా సరే పైనే కడుక్కోవాలండి. మనం ఇంట్లోకి తెచ్చుకున్నాం అనుకో మట్టి అంతా వస్తుంది, మన సింకులో జామ్ అయిపోతుంది. చూడండి పసుపు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. మా టెర్రస్ గార్డెన్ అంతా చూడండి ఎలా అయిపోయిందో. ఈసారి నాకు మనమడు రావడం మూలాన మెయింటెనెన్స్ లేదు, అందుకే ఇలా అయిపోయింది. తర్వాత ఒక మనిషిని పెట్టి ఇదంతా నేను క్లీన్ చేయించుకోవాలండి. చూడండి 2 బ్లాక్ టబ్బుల్లోనే పసుపు తీసింది. ఇంత మట్టి అంతా చక్కగా ఎండబెసాము పసుపు తీసేసి. చూడండి దానిమ్మ చెట్లు కూడా ఎంత చక్కగా ఉన్నాయండి. సపోటాని అయితే ఫుల్ కాయలు పట్టేసింది ఈసారి మాదీను. చూడండి టెర్రస్ గార్డెన్ మాత్రం చాలా పాడైంది ఈసారి. దీన్ని అంతా బాగు చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఇది చూడండి ఇలాంటి టప్పుల గురించి కూడా నేను చెప్తానండి, ఒక సపరేట్ వీడియో పెడతాను. ఇలాంటివి మాత్రం చెట్లకు బాగా పనిచేస్తున్నాయి. చూడండి స్టార్ ఫ్రూట్ అయితే ఎన్ని కాయలు కాసిందనండి. ఇలాంటివి నేను చాలా తెచ్చుకున్నాను. చూడండి మల్బరీ అన్నీ కరివేపాకు చెట్టు అన్నీ నేను ఇందులోనే పెట్టుకున్నాను. కిందంగా ఇంకా వేరే పంటలు వేస్తాను, కొత్తిమీర పుదీనా అలాంటివి వేసుకుంటాను. చూడండి పసుపు తీసాను, కొంచెం ఉంది, ఇంకా కూడా ఉంది. అదంతా నీళ్ళల్లో ఉంది, మట్టిలో ఉంది. కొంచెం తీసి కడిగాను ఫస్ట్ది. చూడండి పసుపు ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఏమి లేదు, కొమ్ములు పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. నేను ఈసారి కొమ్ములు ఎలా పెట్టాలో చూపిస్తాను. అందరు పెద్ద పెద్ద కొమ్ములు పెడతారు కానీ నేను ఇవన్నీ చిన్న చిన్న ఇంచు ముక్కలు కట్ చేసి పెడతానండి, అయినా వస్తుంది. ఇది చూడండి గాజర్ కూడా ఎలా పడిందో ఏంటో. ఒక చెట్టు మొలిసింది, పిచ్చి చెట్టు అనుకున్నాను కానీ తీసి చూసేది. చూడండి పసుపు ఇలా వచ్చేసింది. మట్టి కూడా అంతా ఎండబెట్టేసానండి. మొత్తము ఎండాక తీసి గార్డెన్ అంతా శుభ్రం చేయాలి. బాగా పాడైపోయింది, నాకు మనమడితోని బిజీగా అయిపోయి. చూడండి పసుపు ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా చూస్తాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే వేరే వీడియో ఉంది, లింక్ పెడతాను చూడండి. పసుపు మనం పచ్చిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా. ఎందుకంటే ఎండితే గట్టిగా ఉంటుంది, మనకు కష్టం అవుతుంది. అందుకే పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేసుకొని చూడండి ఇవి చక్కగా మనం ఎండబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టాలండి, ఎప్పుడు ఎండబెట్టద్దు. ఒక 4 రోజులు నీళ్ళలో ఆరబెట్టామనుకోండి మనకు అప్పుడు ఇలా వచ్చేస్తుంది. దీన్ని మనం మిక్సీలో వేసుకొని కచ్చపిచ్చగా చేసుకోవాలి. పచ్చిగా మనం ఎక్కువసేపు చేస్తే మెత్తగా అయిపోతుందండి మనకు. అలా కాకుండా కచ్చపిచ్చగా చేసుకోవాలి. చూడండి ఎలా కచ్చపిచ్చగా అయిందో. ఎలా కచ్చపిచ్చగా అయిందంతా మనము నీడలో ఆరబెట్టుకోవాలండి. ఒక 4-5 రోజులు మనం ఇంట్లోనే నీడలో ఆరబెట్టామనుకోండి, బయట ఎండలగలకుండా మనకు చక్కగా వస్తుంది. చూడండి ఇలా పొడి పొడి ఆడుతూ వస్తుంది చక్కగాను. మనం పౌడర్ చేసుకోవడానికి పసుపు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇదంతా మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాము. పౌడర్ చేసుకొని చక్కగాను మనం మిక్సీ జల్లించుకోవాలి చక్కగాను. చూడండి ఇలా అవుతుంది మిక్సీ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని మనం చక్కగాను జల్లెట్లో వేసుకొని జల్లించుకుందాము. జల్లించుకుంటే పౌడర్ వస్తుంది చక్కగాను. చూడండి చక్కగాను చూడండి ఎంత పసుపు, చూడండి ఎన్ని కొమ్ములు కదా, దానికి ఎంత పసుపు వస్తుందో చూడండి. ఇలా చక్కగా మొత్తం ఆర్గానిక్ పసుపేనండి. ప్రతి సంవత్సరం నేను 4 ఏళ్ళ నుంచి నేను పసుపు నేనే చేసుకుంటున్నాను. ఎక్కడో కాదు, ఏమీ లేదు, చాలా ఈజీ అండి. నేను చెప్పాను కదా మీకు పూర్తి. ఇలా చూడండి జల్లించుకున్నదంతా మళ్ళీ ఒకసారి మిక్సీలో కొద్దిగా వేసుకుని కొద్దిగా నూనె వేస్తూ మళ్ళీ రివర్స్లో తిప్పాలి. ఎప్పుడు మనం కరెక్ట్గా తిప్పగలరు. మిక్సీలో ఒక తిప్పుడు రివర్స్లో తిప్పితే చక్కగా వస్తుందండి. దాన్ని జల్లించుకోవాలి. జల్లించుకున్నాక చక్కగా దీన్ని ఒక 2-3 డేస్ నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటే మనకు పసుపు రెడీ అయిపోతుంది. నూనె వేయడం మూలాన ఏంటంటే పసుపు మనకు మంచి కలర్ వస్తుందండి. కూరల్లో వేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత చక్కని పసుపునండి, ఆర్గానిక్, మన చేతులతో మనం తయారు చేసుకుంటున్నాం అంతాను. ఇదంతా ఎంత సంతోషంగా ఉంటుందోనండి మనకైతే ఇలా పసుపు తయారు చేసుకోవడము. కలర్ కూడా చాలా బాగుంటుందండి. బయట తెచ్చుకోవాలంటే చెప్పాను కదా ఓన్లీ 2 బ్లాక్ టబ్బుల్లోనే పసుపు. ఎంత పసుపు వచ్చిందో చూడండి. ఈసారి నాకు మెయింటెనెన్స్ లేకనే ఇంత చక్కగా వచ్చింది. మెయింటెనెన్స్ ఉంటే ఇంకెంత వస్తుందండి. దీనికి ఏ ఎరువులు కూడా అవసరం లేదండి. చూడండి మనం ఇంట్లో చక్కగా పసుపు తయారు చేసుకోవచ్చు. మనం బాల్కనీలో కూడా పెంచుకోవచ్చండి. పసుపు చెట్లు మాత్రం చాలా ఈజీ. ఏ మెయింటెనెన్స్ లేని చెట్టు అంటే పసుపు చెట్లేనండి. చూడండి ఎంత చక్కగా పసుపు వచ్చిందో. దీన్ని ఇప్పుడు నేను కవర్లో వేసాను. ఒక 2 డేస్ నీడలో ఆరబెట్టేసుకొని బాటిల్లో పోసుకొని నేను స్టోర్ చేసుకుంటానండి చక్కగాను. అంతా ఆర్గానిక్ పసుపు అండి, ఎక్కడా దొరకదు మనకి ఇలాంటి పసుపు. లోకాం సమస్తాం సుఖినో భవంతు.